ఇప్పుడంతా ఏఐనే. ఎక్కడ చూసినా, ఏ రంగంలో చూసినా అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తే హవా నడుస్తోంది. చాలా విషయాల్లో మనుషుల్ని సైతం వెనక్కి నెట్టేసే ఏఐ దూకుడు పెంచుతోంది. దీంతో పలు దిగ్గజ ఐటీ కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీతో ఏఐ సర్వీసుల్ని అందించడానికి పోటీ పడుతున్నాయి. మరోవైపు నాణానికి రెండో వైపు అన్నట్టుగా టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాటిలేని విధంగా దూసుకెళ్తుంటే మనుషులకు కొత్త కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. వాటి పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు గూగుల్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన జెమినీ నానో బనానా ప్రో మోడల్తో కొత్త చిక్కొచ్చి పడింది. దాంతో ఏకంగా ఫేక్ ఆధార్, ఫేక్ పాన్ కార్డులు క్షణాల్లో సిద్ధమైపోతున్నాయి. మోడల్ వాటర్ మార్క్ ప్రింట్ చేసి ఇస్తున్నప్పటికీ అవి చూడటానికి నిజమైనవిగా కనిపిస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అయితే గూగుల్ కొత్త ఏఐ మోడల్ జెమినీ నానో బనానా ప్రోని విడుదల చేసింది. ఇది లేటెస్ట్ హై ఎండ్ 4K ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ సామర్థ్యం, గూగుల్ సెర్చ్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లతో బాగా హైపర్ ఎండ్తో దూసుకెళ్తోంది. ఇక యూజర్స్ కొత్త మోడల్ ఉపయోగించి పోర్ట్రేట్స్, లింక్డ్ఇన్ ప్రొఫైళ్లను ఏఐ ఇన్ఫోగ్రాఫిక్స్గా మార్చడం, కాంప్లెక్స్ టెక్స్ట్ని వైట్ బోర్డ్ సారాంశాలుగా మార్చడం వంటి రియల్ లైఫ్ ప్రయోగాలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ కొత్త మోడల్ రియలిస్టిక్ ఇమేజ్ క్రియేషన్ సామర్థ్యం వల్ల కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. కొంతమంది యూజర్స్ దీన్ని ఉపయోగించి ఫేక్ ఆధార్, పాన్ కార్డులు సులభంగా రూపొందిస్తున్నట్లుగా సమాచారం. దీంతో పర్సనల్ సేఫ్టీకి పెద్ద ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొంతమంది యూజర్లు ప్రాక్టికల్గా జెమినీ నానో బనానా ప్రో ద్వారా ఆధార్, పాన్ కార్డుల్ని రూపొందించారు. ఈ క్రమంలో ఈ మోడల్ రకమైన రిమైండర్ అడగకుండానే యూజర్ ఇచ్చిన డీటెయిల్స్ ఫోటోల్ని చేర్చి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించింది. దీంతో వాళ్ళు కంగుతిన్నారు. ఇక వాళ్లకెదురైన ఈ అనుభవాన్ని వాళ్ళు సోషల్ మీడియాతో పంచుకున్నారు. కానీ భద్రత కారణాల రీత్యా వాళ్ళు ఉపయోగించిన ప్రాంప్ట్ని మాత్రం సోషల్ మీడియాతో పంచుకోలేదు. అయితే వాస్తవానికి ఈ విషయంలో గూగుల్ కొంతమేర సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ ఫేక్ ఇమేజ్లు జెమినీ వాటర్ మార్క్తో వస్తాయి. సింథైడ్ అనే ఇన్విజిబుల్ వాటర్ మార్క్ ద్వారా ఈ ఇమేజ్లు నిజమైనవి కాకుండా గుర్తించబడతాయి. కానీ ప్రింట్ చేసినప్పుడు లేదా తక్షణం చూపినప్పుడు చాలా మంది ఈ డాక్యుమెంట్స్ నిజమైనవిగా భావించేలా ఉన్నాయి. అయితే ఇంత పెద్ద సమస్యపై గూగుల్ సెక్యూరిటీ టీం ఎందుకు ఫోకస్ చేయలేకపోతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇలా ఆధార్, పాన్ కార్డులు ఫేక్ ఓపెల్ చాట్‌జీపీటీ ద్వారా కూడా వచ్చాయి. కానీ జెమినీ నానో బనానా ప్రో ద్వారా మరింత క్లియర్గా వస్తుండడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. మరి దీనిపై గూగుల్ సంస్థ ఎలాంటి చర్య చేపడుతుందో వేచి చూడాలి.